పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ సీఎం అవ్వకముందు అంటే డిప్యూటీ సీఎం అవ్వకముందు చాలా సమస్యల గురించి ఆయన ప్రస్తావించారు. ఆ ప్రస్తావించిన సమస్యలు కనీసం 10-20% అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా కానీ పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా? గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే 2019 నుంచి 24 జగన్ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చినవి వేరే. అంటే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చక ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం రావాలని అందరూ కూడా ఓట్లు వేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చి సుమారు ఒక 10 నెలల కాలం మాత్రమే అవుతుంది. అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయలేంది ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 10 నెలలు మాత్రమే అయింది. కనుక దేనికన్నా సరే సమయం పడుతుంది. అయినా సరే ఇదంతా ఒక 10 నెలలు అయినా సరే మా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇచ్చిన హామీలు ప్రతిదీ కూడా తోచా తప్పకుండా పాటిస్తున్నాం. అదేవిధంగా ప్రతి హామీని కూడా నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అతి త్వరలో హామీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా అమలుపరచడం జరుగుతుంది. ఇప్పుడు పిఠాపురంలో డెవలప్మెంట్ అనేది ఎంతవరకు జరిగిందండి ఈ 10 నెలల్లో? చేబ్రోలు మల్లవరం రోడ్డు అది గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ 2019-24 సంవత్సరం దగ్గర నుంచి కూడా రోడ్లు వేయకుండా గుంతలు పడి ఉన్నాయి. చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. అవి వేయడం జరిగింది. అలానే మా సామర్లకోట పిఠాపురం రోడ్డు చూసుకున్నట్లయితే యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే మట్టి లేని రోడ్డు మా పిఠాపురంలో కనిపించాలి, ఎక్కడ అభివృద్ధి జరగంది ముందుగా ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా పిఠాపురాన్ని తీసుకుంటున్నామని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అదేవిధంగా ఆయన నడవడం కూడా జరుగుతుంది. ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఇవ్వలేని హామీలు కూడా పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురంలో నెరవేర్చారు. అలానే స్కూల్స్ కానీ సిస్టమ్స్ ఇవ్వడం కానీ లేదంటే వాటర్ ప్లాంట్స్ పల్లెటూరులో అసలు వాటర్ స్కూల్స్ పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళకి వాటర్ కూడా కనీసం వాటర్ కూడా సప్లై చేయలేని ప్రభుత్వాలు గతంలో మనం చూసాం. కానీ మా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత స్కూల్లో చదువుకునే పిల్లలకు కూడా కనీసం వాటర్ సప్లై ఇవ్వకపోతే మన ప్రభుత్వాలు ఎందుకు అని ఆయన స్వయంగా ఆయన దగ్గరుండి ఈ వాటర్ సిస్టమ్ అయితేనేమి ఈ కంప్యూటర్ సిస్టమ్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకంటే మార్పు ఏం కోరుకుంటారండి ప్రజలు? 10 నెలల్లో కొంత మీరు అనుకున్న దాంట్లో కనీసం ఒక 30% వరకు అయినా సరే ఇంప్రూవ్మెంట్ ఉందంటారా గతంతో పోల్చుకున్నట్లయితే 50% పైన అయిందండి ఇప్పటికీ. అంటే ఈ 10 నెలల కాలంలో ఇక రాబోయే కాలంలో 100% మేము నమ్మకంగా చెప్తున్నాం. 100కి 100% మొత్తం డెవలప్మెంట్ అనేది ఎక్కడా కూడా మట్టి రోడ్డు అనేది కనిపించకుండా చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది తీసుకుంటారని మేము. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత చేస్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న కొంతమంది ప్రజలు కూడా చెప్తున్నారు, బాగానే ఉంది మీడియాతో ప్రజలు. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా కూడా పవన్ కళ్యాణ్ ఏమీ చేస్తలేదు, ఖాళీగా కూర్చుంటున్నాడు, అసలు ఎందుకు ఓటేసామనేటట్టు ప్రజలు విరక్తి చెందుతున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అసలు వాళ్ళ మాటలు ఎలా ఏకీభవించాలంటారు? అంటే ఇది ఎలా ఉందంటే అండి, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటుంది కదా. అంటే వాళ్ళు ఏవైతే చేశారో అవే మేము చెయ్యాలి. వాళ్ళు ఏ విధంగా అయితే ప్రజల్ని అసహించుకున్నారో, ప్రజలు వైసీపీని ఎలా అయితే అసహించుకున్నారో అలానే మా ప్రభుత్వాన్ని కూడా అసహించుకుంటే బాగుంటుందని వాళ్ళ ఒక అభిప్రాయంలో ఉన్నారండి. కానీ అది జరగని పని. పులికి నక్కకి చాలా వేరియేషన్ ఉంటుందండి. వాళ్ళు నక్క లాంటి వాళ్ళు, మేము మా కుటుంబ ప్రభుత్వం పులి లాంటిదండి. మమ్మల్ని చూసి వాళ్ళు వాతలు పెట్టుకోవాలంటే వాళ్ళకి సాధ్యం కాదు. మా ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం చేసి చూపిస్తుందండి. ఏదన్నా చేతల్లో కాదు పనుల్లో చేసి చూపిస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఒక పదవి ఉన్నప్పుడు కూడా అలాగే కొంత దారుణంగా మాట్లాడారు, పదవి పోయిన తర్వాత కూడా అలాగే మాట్లాడుతున్నారు. అసలు ఏంటంటారు ఆయన వ్యవహార శైలి? అంటే సరే నేనేమంటానంటే 2019లో ఆయన ఎమ్మెల్యే కింద గెలిచారు, 2024లో గెలిచారు. మళ్ళీ సరే ఆయన కార్పొరేటర్ స్థాయికి దిగజారిపోయి ఒక వార్డు మెంబరో లేదంటే ఒక కార్పొరేటరో కింద పోటీ చేస్తాడు. అది కూడా గెలవలేని స్థితిలో ఉంటాడని మేము భావిస్తున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో రోజు రోజుకి కూడా రాజీనామాలు ఎక్కువ అవుతాయి. పక్కన పెడితే బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ వల్ల మేము నష్టపోయాం, లేదంటే మా కుటుంబం నష్టపోయింది, లేదంటే ఇంత దారుణాలు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడతారు. మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే మన విజయసాయి రెడ్డి గారు మీ భోగోతాలని బయటపడతామని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నిన్న తాజాగా చూసుకుంటే మనకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా నన్ను ఇబ్బంది పెట్టారు, టార్చర్ చేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఆ పార్టీ వ్యవహార శైలి ఎలా అనిపిస్తుంది మీకు?
ఇప్పుడు మనం వాసిరెడ్డి పద్మ గారు తర్వాత వీళ్ళు అందరినీ కూడా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అండి, బయటకు వచ్చి ఏమండి మాకు స్క్రిప్ట్లు ఇస్తున్నారండి, ఆ స్క్రిప్ట్లు మేము చదువుతున్నాం, చదవకపోతే మా పదవులు ఉన్న పదవులు తీసేస్తానని చెప్తున్నారండి అని చెప్తున్నారు. మరి వాళ్ళు ఎంత బహిరంగంగా చెప్తున్నారంటే ఇంకేంటండి, అంటే వైసీపీ అనేది ఒక బెదిరింపుల పార్టీ అని మేము చెప్తున్నామండి. ఫైనల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి కంపారిజన్ ఏమైనా చెప్పగలరా? అంటే సార్ అది పవన్ కళ్యాణ్ గారిని ఎవరితోని కూడా పోల్చలేమండి. ఆ పవన్ కళ్యాణ్ గారిని జగన్ గారితో అసలు ఆ ఊసే ఎత్తక్కర్లేదండి. మనం పోలిక లేదండి వాళ్ళిద్దరికి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడండి, జగన్ గారు ఎక్కడ? మరి ఆయన కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అని చెప్పి ఈయన మీద వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. అదేనండి, ఇప్పుడు 2000 వచ్చి సార్వత్రిక ఎన్నికల్లో తెలుస్తుంది కదా ఎవరు కార్పొరేటరో ఎవరు ఎమ్మెల్యే గానో. ఇప్పుడు పిఠాపురం అనేది వచ్చి పోటీ చేయమనండి జగన్ గారిని, ఎన్ని ఓట్లు వస్తాయో తెలుస్తుంది. ఆయన కన్నా ఇప్పుడు జగన్ గారికి 60,000 ఓటింగ్ వచ్చిందండి. ఎప్పటి నుంచో మా నియోజకవర్గం అని చెప్తున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని వచ్చినాయి? ఆయనకంటే ఎక్కువే కదా వచ్చినాయి. 70,279 ఓట్లు వచ్చినాయండి. అంటే ఈయన బెటర్ అనే కదా. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు? మరి ఇదే వ్యవహార శైలి ఎదరకు వెళ్తే వైసీపీ అనేది ఉండదండి, కనుమరుగైపోతుంది ఖచ్చితంగా. నేను ఎందుకు ఎలా అంటున్నానంటే, వాళ్ళ నాయకులు బయటకు వచ్చి అంటే చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, మమ్మల్ని భయపెట్టి విధంగా రాజకీయాలు చేస్తున్నారు అని చెప్తున్నారండి. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీకి కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి ఒక ఓటర్గా అంటేనండి, నేనేం చెప్తున్నానంటే, మనం రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామంటే ఒక నిబద్ధత కలిగి ఉండాలండి. ప్రతిదానికి కూడా ఒక లెక్క పత్రం ఉండాలండి. అంతే నిజాయితీగా మనం రాజకీయం చేసినప్పుడు మాత్రమే మనం రాజకీయాల్లో స్థిరపడేలాగా ఉంటుందండి. అలా కాదు మనం పందిని చేయొచ్చు అంటే మాత్రం అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి అయితే నేను కరెక్ట్ కాదని నేను చెప్తున్నానండి.